ఏపీలో కర్నూలు ప్రజలది విభిన్నమైన శైలి. వారు ట్రెండ్ సెట్ చేసే రకం కానీ ట్రెండ్ ఫాలో అయ్యేవారు కాదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి వీస్తున్న టైంలోనే కొండారెడ్డి బురుజుపై ఎర్రజెండాను ఎగరవేయించారు. వ్యాపార దిగ్గజం పేదల పెన్నిదిగా ముద్ర వేసుకున్న టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ను 2019 ఎలక్షన్లో ఓడించి మరీ షాక్ ఇచ్చారు. ఈ ఓటమి ఓవర్ కాన్ఫిడెన్స్కు పరాకాష్ట అంటూ అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి టీజీ భరత్ ఇప్పటికే ప్రచారం షురూ చేశారు. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. అంచనాలకు భిన్నంగా కమ్యూనిస్టులను కర్నూలు పీఠంపైన ప్రజలు కూర్చోబెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దానవీర కర్నూలుడిగా పేరొందిన టీజీ కుటుంబాన్ని తిరస్కరించి మరీ మరొకరికి పట్టం కట్టారు. అలాంటిది ఈ 2024లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ ఇప్పటికే ప్రచారం షురూ చేశారు. వైసీపీ అభ్యర్థులు ఇంకా అన్వేషణలోనే ఉన్నారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలు సెగ్మెంట్లో గెలుపు ఓటములు మలుపు తిప్పేది ముస్లిం మైనార్టీలే. కొండారెడ్డి బురుజుపైన మొట్టమొదటి 1952లో దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ జెండా ఎగరేశారు. ఆ తర్వాత 6 సార్లు కూడా మైనార్టీలు గెలవగా వైసీపీ నుంచి 2014లో ఎస్వి మోహన్ రెడ్డి, 2019లో హఫీజ్ ఖాన్ గెలుపొందారు. ఇక టీడీపీ, కాంగ్రెస్ నుంచి 2 పర్యాయాలు టీజీ వెంకటేష్ గెలిచారు. ఇక 1962లో స్వతంత్ర అభ్యర్థి టీకేఆర్ శర్మను గెలిపించిన చరిత్ర కూడా కర్నూలు ప్రజల సొంతమే. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డిల మధ్య వర్గ విభేదాలు పార్టీకి చేటనే వైసీపీ భావిస్తోంది. కొత్త వారైతే బెటర్ అనే ఆలోచనలోనూ ఉంది. ఇక గెలిచే గుర్రాలకై అన్వేషణ చేస్తోంది. హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డిలలో ఎవరిని సమర్థించినా పార్టీకి నష్టమని అధిష్టానం ఆలోచిస్తోంది. కొత్త ముఖం అయితే ఈ 2 వర్గాలు కూడా సపోర్ట్ చేస్తాయని పార్టీ ఖాతాలో గెలుపు ఉంటుందని భావిస్తోంది. ముస్లిం మైనార్టీ అభ్యర్థి అయితే మైనార్టీ ఓట్లు సాలిడ్ గా పడటమే కాక టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ను కూడా ధీటుగా ఎదుర్కోగలమని వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు వైసీపీ టికెట్ కోసం బిజినెస్ మ్యాన్ అహ్మద్ అలీ ఖాన్, ప్రముఖ వైద్యులు ఇలియాస్, ఇస్మాయిల్ డాక్టర్ బంధువులు ఐఏఎస్ అహ్మద్ అలీ ఖాన్ కు డీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ తరపున కర్నూలు పార్లమెంట్ కు పోటీ చేసిన అనుభవం ఉంది. ఇక మరోసారి తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని ఎస్వి మోహన్ రెడ్డి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. హఫీజ్ ఖాన్ కు మాత్రం తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే సమీకరణాల నేపథ్యంలో అంతిమ నిర్ణయం జగన్దే అని అంటున్నారు. సీటు ఎవరికి వచ్చినా జగన్ ను మరోసారి సీఎం చేయడమే లక్ష్యమని చెబుతున్నారు. ఎస్వి విజయ మనోహర్ కి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి కట్టబెట్టి ఆ కుటుంబానికి చెక్ పెట్టారని తెలుస్తోంది. మరోవైపు వైసీపీ పాలనలో పై మెరుగులు దిద్ది అది నగరమంతా అభివృద్ధి చెందినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. రేపో మాపో వైసీపీ తుది జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఎలాంటి సమీకరణాలతో టీజీ భరత్ కు ధీటుగా వైసీపీ బరిలో ఎవరుంటారో చూడాలి.